తను ఇక్కడే ఎంబీఏ చదివింది, అనాథ కదా? అవును సార్. నాకు బాగా గుర్తుంది. ఆ సంవత్సరం ఫేర్వెల్ ఫంక్షన్లో అందరూ తమ గోల్స్ గురించి మాట్లాడితే తను మాత్రం తనకు లేని ఫ్యామిలీ గురించి మాట్లాడింది. ఫ్యామిలీ ఉండడంలో ఉన్న అదృష్టం గురించి మాట్లాడింది. ఏదైనా లేని వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది. సరే చెప్పండి, ఆ అమ్మాయి గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? తన డీటెయిల్స్ కావాలి సార్. చిన్నప్పటి నుంచి అనాథగా పెరగడం వల్ల కసి పట్టుదల ఎక్కువగా ఉండేది. బాగా చదువుకునేది. అవును, తన డీటెయిల్స్ మీకెందుకు? అది తను మా ఆంటీ కూతురు సార్. చిన్నప్పుడే తప్పిపోయింది. తన గురించే వెతుకుతున్నాం. చిన్నప్పుడు తప్పిపోతే చిన్నప్పటి ఫోటో పట్టుకొని తిరగాలి గాని పెద్దయ్యాక ఫోటో పట్టుకొని తిరుగుతున్నారేంటి? అసలు ఆ అమ్మాయి ఈ అమ్మాయిని మీకెలా తెలుసు? గట్టి పాయింటే పట్టాడు. అంటే తనది వల్ల మేనత్త పోలిక సార్. అచ్చం ఈమెలాగే ఉంటుంది. ఈ ఫోటో ఎక్కడో చూసి మేనత్త పోలికని బట్టి మా ఆంటీ వాళ్ళ అమ్మాయి అయ్యే ఛాన్స్ ఉందని ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టాను సార్. అంతే కదా మనోహర్? ఇప్పుడు మీరు కూడా తన అనాథాన్ని చెప్తున్నారంటే తను ఖచ్చితంగా మా ఆంటీ కూతురే అయ్యుంటుంది. తన డీటెయిల్స్ ఇవ్వండి సార్. సత్యని తీసుకెళ్లి మా ఆంటీ ముందు నిలబెట్టి ఆవిడ కళ్ళల్లో సంతోషం చూడాలి. అది చాలు సార్ ఈ జీవితాలకి. అమ్మో, మామూలు నటి కాదు, మహానటి. ఒక అనాథని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చాలన్న మీ తపన నాకు అర్థమైందమ్మా. తన డీటెయిల్సే కదా. జస్ట్ 2 minutes ఇస్తాను. దొరికిందా? ఒక్క నిమిషం అమ్మా, చూస్తున్నాను. సత్య పేరుతో డేటా ఏం లేదండి. తను ఏ బ్యాచ్? 2022 లేదా 2023 పాస్అవుట్ బ్యాచ్ అనుకుంటా సార్. గుర్తొచ్చింది, 2022 బ్యాచ్. ఐఎమ్ రియలీ సారీ, ఆ ఇయర్ డేటా మిస్ అయింది. మిస్ అవ్వడం ఏంటి సార్? మీ డేటాబేస్లో రికార్డ్స్లో ఉంటుంది కదా. ఉండాలమ్మా, కానీ ఆ సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి హార్డ్ డిస్క్లో రికార్డ్స్ అన్నీ తగలబడిపోయాయి. పోనీ తన క్లాస్మేట్ డీటెయిల్స్ ఉన్నా ఇవ్వండి సార్. వాళ్ళని కలిసి సత్య గురించి ఎంక్వైరీ చేస్తాం. సారీ, ఆ ఇయర్ స్టూడెంట్స్ ఎవరి డీటెయిల్స్ మా దగ్గర లేవు. మొత్తం కాలిపోయాయని చెప్పాను కదా. ఇప్పుడు ఎలా సార్? తన గురించి ఏ డీటెయిల్స్ తెలిసే ఛాన్సే లేదా? ఇక్కడైతే డీటెయిల్స్ ఏం లేవు. తను ఇంటర్ 10th ఎక్కడ చదివిందో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మీకేమైనా తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనండి. పచ్చిమిరపకాయలే, బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, టమాటాలు, ఫ్రెష్ ఆకుకూరలమ్మా. తీసుకోండి. గోంగూర ఎట్లా అన్ని ఫ్రెష్ గానే ఉన్నాయి, తీసుకోండి. టమాటాలు ఈ విసులు ఇప్పుడే గొంతులో ఇరుక్కుపోవాలా? రాధా మనోహర్ల గుట్టు బయట పెడదామంటే ఆ ఛాన్స్ లేకుండా పోయిందే. ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడు? ఈ విసులు ఎప్పుడు బయటకు తీస్తాడు? వామ్మో, నన్ను చూసి ఇజిలేస్తున్నాడేంటి?
డబ్బులు పడిపోయాయి తీసుకోకుండా అలా పరిగెడుతోందేంటి? ఓయమ్మో ఈడేంటి డబ్బులు ఇస్తాను రమ్మని పిలుస్తున్నాడు. వీడికి ఇదేం పోయే కాలం. డబ్బులు పడిపోయాయి తీసుకోమని చెప్తుంటే తీసుకోకుండా అలా పరిగెడుతోందేంటి? పోన్లే, ఏదో జన్మలో రుణపడి ఉంటుంది. ఈ జన్మలో ఇచ్చేసి వెళ్ళిపోయింది. పోన్లే, ఖర్చులకి సరిపోతాయి. ఇదే మనకి మిగిలిన చివరి అవకాశం మనోహర్. డిగ్రీ ఎంబీఏ కాలేజ్లో అడిగాం, ఇంటర్ కాలేజ్లో కూడా అడిగాం. ఎక్కడా సత్య గురించి వివరాలు మనకి తెలియలేదు. ఇంకా మిగిలింది ఈ స్కూల్ ఒకటే. ఇక్కడ కూడా తెలియకపోతే సత్య గురించి తెలుసుకునే అవకాశం లేనట్టే. అలా డిసప్పాయింట్ అయితే ఎలా రాదా? ఇప్పటి వరకు ఏ హోప్తో ఉన్నావో అదే హోప్తో ఉండు. ఎందుకంటే ఏ అవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. సత్య పాపం పండిన రోజున ఆ అవకాశం దానంతటదే మన ముందుకు వస్తుంది. ఏమో ఆ రోజు ఈ రోజేనేమో చూద్దాం. మనోహర్, నీ నోటి చెలవు వల్ల నిజంగా అదే జరిగితే అంతకన్నా సంతోషం ఉండదు. ఏంటి అలా చూస్తున్నావు? రాధా, నీకు విషయం తెలుసా? నేను 10th క్లాస్ చదివింది ఈ స్కూల్లోనే. అవునా? ఈ స్కూల్లో చదివావా? అవును రాధా, ఇదే స్కూల్లో చదివా. బయటంతా చాలా మారిపోయింది కదా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడిప్పుడే గుర్తొస్తుంది. ఇక్కడే చదువుకున్నాను, ఇదిగో ఇక్కడే వీళ్ళలాగే ఆడుకున్నాను. మొత్తం అంతా గుర్తొస్తుంది రాధా. ఆ మెమరీస్ అన్ని ఎంత బాగుండేవో తెలుసా? ఒకరోజు ఏమైందో తెలుసా? హలో హలో, నీ స్వీట్ మెమరీస్ నాకెందుకు? నేనేమన్నా నీ ఆటోబయోగ్రఫీ మీద సినిమా తీస్తున్నానా? వచ్చిన పని చూద్దాం. ఏదో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మైమర్చిపోయానులే. మైమరిచిపోయింది చాలు, ముందు సత్య గురించి ఆలోచించు. నువ్వు ఇక్కడ చదువుకున్నావు, సత్య కూడా ఇక్కడే చదువుకుంది. అంటే సత్య గురించి నీకు తెలిసే ఉండాలి కదా. ఇంకా వేరే ఎవరినో ఎందుకు అడగటం? నిజమే, కానీ తన గురించి నాకేం గుర్తు రావడం లేదు. ఒకే దగ్గర చదువుకున్నారు కదా, నీ గుర్తు రాకపోవడం ఏంటి? చిన్నప్పుడు జరిగిన అన్ని సంఘటనలు అందరు వ్యక్తులు గుర్తుండరు రాదా?